హల్లెలూయా. దేవుని బిడ్డలారా ప్రార్థన చేసుకుందాము. ప్రతి ఒక్కరు కూడా మరి కళ్ళు మూసుకొని మరి మోకరించే వీలున్నవారు మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. వీలు కాని వారు కళ్ళు మూసుకొని మరి ప్రార్థనలో ఏకీభవించండి. ప్రతి మీ సమస్యలను గురించి, రోగాలే కానీ, ఇంకే బాధలే కానీ, అప్పుల సమస్యలే కానీ, చింతలు సమస్తం ఎన్నో ఉంటాయి. మీ అందరికీ మరి ఎన్నో విధముల బాధలు ఉంటాయి, మరి చెప్పుకోని రోగాలు కూడా ఉంటాయి. కాబట్టి అందరి గురించి ప్రార్థన చేస్తున్నాను. దేవుని బిడ్డలారా ఏకీభవించండి. ప్రార్థన. సర్వోన్నతుడా, గొప్ప దేవుడా, మహిమగల తండ్రి, సృష్టికర్త, నీకు వందనాలు తండ్రి. ప్రార్థనలో ఏకీభవించిన మీ బిడ్డలందరినీ కూడా మీరు దర్శించండి తండ్రి. నాయనా నీకు వందనాలు తండ్రి. ప్రతి ఒక్కరిని కూడా దర్శించండి నాయన. ఎవరికి ఏ బాధలు ఉన్నాయో మీకు తెలుసు తండ్రి ప్రభా. ఆయాసము, జ్వర బాధలు కొంతమందికి తండ్రి ప్రభా, టైఫాయిడ్, మలేరియా జ్వరాలు లేదా నా తండ్రి ప్రభా, అవయవాల్లో నాయన ఏదో ఒకటి మరి ఖరాబ్ అయిన వారు కొంతమంది ఉంటారు తండ్రి. కిడ్నీలే కానీ, రాళ్ళే కానీ, థైరాయిడ్ కానీ ప్రతి ఒక్క బీమారిని తొలగించండి తండ్రి ప్రభా. మీరు నాయన ముడితే బాగుపడని వారు ఎవరు తండ్రి ప్రభా. మీరు మాట్లాడితే కానిదేమున్నది తండ్రి ప్రభా. నీకు వందనాలు. మీరు ముట్టండి నాయన. నీ బిడ్డలందరినీ కూడా మీరు ముట్టి స్వస్థపరచండి, బాగు చేయండి. సూచక క్రియలు చేయనిది ప్రజలు నమ్మరని ఆయన మీరు మాట్లాడిన దేవుడు తండ్రి ప్రభా. యేసయ్యా, సూచక క్రియలు, అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, మహత్కార్యాలు మీరు చేయండి తండ్రి ప్రభా. నువ్వు దేవుడవని, పరిశుద్ధుడవని, బలవంతుడవని, నిజమైన దేవుడవని నీ బిడ్డలందరికీ అర్థమయ్యేలాగిన తండ్రి ప్రభా. మీ శక్తి బలమున తండ్రి ప్రభా, నా తండ్రి ప్రభా, నీ బిడ్డలు అర్థం చేసుకున్నట్లు మీరు సహాయం చేయండి. ప్రతి ఒక్కరిని ముట్టి స్వస్థపరచండి. జీవగల దేవుడవని, నీ దారనే పరలోక రాజ్యం ఉన్నదని నీ బిడ్డలందరూ తెలుసుకునే నీ కృపను దయచేస్తాను. ప్రతి ఒక్కరిని ముట్టినందుకు వందనాలు, స్వస్థపరిచినందుకు వందనాలు. ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందుమని యేసయ్య దివ్యనామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్.